ఏదో మందల దమ్ముంటే యూ అయినట్టు షెల్ చేయమని చాలా మంది కామెంట్స్ చేశారు. వచ్చాయి, చాలా కామెంట్స్ వచ్చాయి. అసలు రివ్యూ ఇవ్వడమే కష్టం అని చెప్పి చాలా మంది చెప్పారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే చిచ్చర్ బ్రీడ్ స్టైల్ తమ్ముడా. సో ఎంతో కష్టం అని చెప్పే యూ అయిన నట్ షెల్ ఈస్ హియర్. బిఫోర్ దట్ రిమెంబర్ ద మోటో, వై నాట్ 100K. తొందరగా సబ్స్క్రైబ్ చేసేసి 100K ఈ సంవత్సరం ఎండింగ్ లోపల అయిపోయింది ప్లీజ్. సో ఓపెన్ చేస్తే అంటే సినిమా ఓపెనింగ్ కంటే ముందు ఒకటి ఇస్తారు కదా సర్టిఫికేట్, సెన్సార్ సర్టిఫికేట్ అని. అండ్ ఈ సినిమా టైటిల్ ని దాంట్లో చూపించేస్తారు అనమాట. ఇంకా స్టార్ట్ చేసామంటే 4-5 ట్రైన్లు సప్ప 69 km/h లో వెళ్తా ఉంటాయి. ఎందుకు అంటే రన్ టైం పెంచడానికి, అంతే, ఇంకెందుకు లేదు. టైటిల్స్ పడతాయి, వెంటనే డిస్క్లైమర్, నువ్వు ఇంటెలిజెంట్ అయితే వెళ్ళిపో, మూర్ఖుడు అయితే ఉండిపో అని సినిమాలో సినిమా చూపిస్తారు. ఈ డిస్క్లైమర్ చదివి చాలా మంది వెళ్ళిపోతారు. బట్ నాలాంటి తెలివైన వాళ్ళు అనుకుంటే తెంగర నా కొడుకులు కంటిన్యూ చేస్తారు. అలా సినిమా చూడాలి అంటే ఫోకస్ ఉండాలని చెప్తాడు. సో కొద్దిసేపటికే ఒకటికి ఫోకస్ వచ్చి గోల్డ్, డబ్బులు, ఫోను ఇచ్చేసి ఆషాఢ మాసంలో ఆఫర్ లాగా ఒకటికి ఫోన్ చేసి నా పెళ్ళాన్ని నుంచేసుకో అంటాడు. ఎందుకురా అంటే ఉపేంద్ర సినిమా మహిమ అంతే. ఇలా ఇంకో కపుల్ కి ఫోకస్ వస్తుంది, విడిపోతారనమాట. ఎందుకురా అంటే హస్బెండ్ కి మ్యాటర్ లేదు, మ్యాటర్ ఉంది కానీ దాంట్లో మ్యాటర్ లేదు. నాకు అర్థం కాలేదు సార్. జస్ట్ లైక్ ఇన్సెప్షన్, అదే మ్యాజిక్. ఇంకోటేమో ఫోన్ పగల కొడతాడు పోస్టర్ ముందు. ఈ ఇద్దరు అమ్మాయిలేమో ఫోకస్ చిక్కి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో బయటకు వచ్చేసి వీ గాట్ ఫోకస్ అని చెప్పి పెప్సోడెంట్ జెర్మీ చెక్. కట్ చేస్తే జనాల్లో అల్లకల్లోలం. ఒకడేమో సినిమా బొక్క అంటాడు, ఇంకోడేమో సూపర్ అంటాడు, రివ్యూలు ఇచ్చేవాడు ఏడుస్తా ఉంటాడు, ఇంకోడేమో గొడ్లిప్పేసి ఉంటాడు. ఏమైందిరా? ఇంకా ఇండియాలో టాప్ రివ్యూవర్ ని ఉప్పి మూవీ రివ్యూ అడిగితే ఈ సినిమా నాకేం అర్థం కాలేదు, ఎక్కువ మాట్లాడి నెగిటివ్ రివ్యూ ఇచ్చి రీచ్ మింగేస్తా ఉసుకో అంటాడు. ఎవరక్క ఆయన అని ఒకడంటే ఆయన పేరు రాటు ఫర్ యూ, ఇండియా మోస్ట్ వాంటెడ్ రివ్యూవర్. ఇప్పుడు ఈ సినిమా బ్యాన్ చేయడానికి టీవీ న్యూస్ లో గొడవ పడతారనమాట. మన రాటు ఫర్ యూ ఏమో ఉపేంద్ర స్క్రిప్ట్ రాసిన ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. మా ఉపేంద్ర సారయ్య గారు ఈ అందమైన విల్లాకి 1 year కి స్క్రిప్ట్ రాయడానికి వస్తాడండి. ఆ విల్లా ఎవరిదంటే ఉపేంద్ర గారిది కాదు, ఆయన ఫ్రెండ్ గారిది అనమాట. అండ్ స్క్రిప్ట్ రాసి తగలెట్టేసాడని ఆ పని చెప్తుంది. ఆవిడ స్కిల్స్ చెప్తుంది. నేను వాటర్ కి ఫైర్ పడదాన్ని గుర్తించి పేపర్స్ ని కాలిపోకుండా ఆపేసానయ్య గారు. మనోడు ఉపేంద్ర రాసిన స్క్రిప్ట్ చదవడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు సినిమాలో సినిమా కథ చెప్తా. వెల్కమ్ టు UI ఇన్ ఎ నట్షెల్ లో UI ఇన్ ఎ నట్షెల్. ఓపెన్ చేస్తే పింక్ ఫారెస్ట్ లో వైట్ పీపుల్ పుచ్చుకు చేసుకుంటా ఉంటే ఆకాశవాణి వచ్చి మీరు ఎంత పెప్సోడెంట్ జెర్మీ చెక్ అయినా చేసుకోండి బట్ ఈ యాపిల్ తినకండి అని చెప్పి వెళ్ళిపోద్ది. వీళ్ళేమో బాగా పెప్సోడెంట్ యూజ్ చేస్తా ఉంటే ఈ తెల్ల పిల్లకి యాపిల్ స్కాయ మీద మోజు పుట్టి పెరిగి తినేస్తుంది అనమాట. తినేది కూడా భలే చూపిస్తారు. అంతే, కలికాలం స్టార్ట్ అయిపోద్ది. పొల్యూషన్ తో ఉండే ప్లేస్ ఫుల్లీ డర్టీ. అండ్ అలాంటి ప్లేస్ లో కో ఎగ్జిస్ట్ జరిగేది. నల్ల తెల్లని డిఫరెన్స్ లేకుండా అందరూ కలిసి ఉండేవాళ్ళు. బట్ ప్రతి క్లాస్ లో ఒక దూల బుస్కి గాడు ఉన్నట్టు ఇక్కడ కూడా జనాల్లో కొంతమందికి ఆశ పుట్టి డబ్బు మీద కోరిక పెరిగి ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోవడం, విమర్శించుకోవడం, కొట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తా ఉంటారు. ఫైనల్లీ కలియుగానికి నాంది పలిగింది. అండ్ ఈ జేబులు కొట్టేవాడు సడన్ గా ఎలక్షన్ లో నిలబడి గెలిచేసి హీ బికమ్స్ ఎంపరర్. అండ్ ఫ్యూచర్ లో నువ్వేమవుతావు, పాస్ట్ లో నువ్వేం అయ్యేవాడివి అన్ని చెప్పి చిలక జోసిషన్ చెప్పుకుంటేవాడు బాబా అవుతాడు. అలా కలియుగం ఇంట్రడక్షన్ అయిపోద్ది. ఈ పిల్లోడి దేవుడి మీద కోపం వచ్చి తిడతా ఉంటాడు. బట్ ప్రతి సినిమాలో హీరోకి ఇంట్రో కోసం ఎలివేషన్లు ఇచ్చే క్యారెక్టర్ లాగా ఒక బాబాయ్ ఉంటాడు. దేవుడు ఈ ఊర్లో లేడురా, మా ఊరికి దేవుడు ఒకడే, ఉపేంద్ర సాయి రైజర్. అలా ఫెరోషియస్ వేలో హీరో ఇంట్రడక్షన్ అవుతుంది. తీరా చూస్తే ఈయన రాడ్ ఇచ్చి మరీ కొట్టించుకుంటాడు. ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఉప్పిని తెల్లారుజామున దోమలు కొట్టినట్టు కొడతా ఉంటారు మన వాళ్ళు నలుగురు కలిసి. నిజానికి ఉప్పి ఏం చేస్తాడు, ఒక పిల్లోడు చేసిన పాపానికి ఈయన శిక్ష చేసుకుంటాడు. ఎందుకురా అంటే పరోపకారం యదం శరీరం అని చెప్పేసి వెళ్ళిపోతాడు. దాని మీనింగ్ ఏంట్రా అడిగితే చెప్పడు. నాకు తెలీదమ్మా. ఇంకో పక్క మన సత్యాన్ని లవ్ చేస్తాం. అదే మన ఉపేంద్ర పేరు సత్య అన్నమాట. ఈ సినిమాలో తెల్లగా వేసుకుంటాడు. నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే నీతోడు. ఇప్పుడు ఆయన ఒక పిల్ల లవ్ చేస్తా ఉంటది. ఆవిడకి మెంటల్ ఎక్కి సూదితో గుచ్చుకుంటా ఉంటది.
సర్లే పిల్ల కష్టపడుతుందని చెప్పి ఫ్రెండ్ వచ్చి ఐ లవ్ యూ చెప్పేవే, వర్స్ట్ కేస్ యూ కెన్ సే ఇస్ నో అని అంటది. బట్ ఈవిడ అతి తెలివితో చెప్పదు. ఇప్పుడు సాంగ్ అన్నమాట. సత్యాన్ని అదే వీల్ చైర్లు వేసి పొగుడుతా ఉంటారు. ఇంకో పక్క 5 ఏళ్లకు ఒకసారి వచ్చే యుద్ధం గెలవాలని బానిసలు కావాలంటాడు ఈ రాజుగాడు. మీరేదో అనుకోకండి, ఇక్కడ యుద్ధం అంటే ఎలక్షన్స్, బానిసలు అంటే డబ్బులు తీసుకొని ఓటేసే జనాలు. వీళ్ళకి దేని పనికిరాని లీడర్స్ కి ఓటేయండి అనమాట. వాళ్ళకి ఓటేయాలంటే క్యూలో నిలబడి మరి గుద్దుతారు ఓట్లు. కానీ సబ్స్క్రైబ్ చేయండి నవ్విస్తా అంటే మాత్రం చేయరు. అంతే బ్రో, కలికాలం. దట్స్ ఇట్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఎలక్షన్స్ కోసం సత్య మంచి పనులు చేస్తూ ఈ కింగ్ ని మాత్రం సత్యాన్ని వేసేమని చెప్పి సుపారీ ఇస్తాడు. ఒకడొక పక్క మంచి పనులు చేస్తుంటే వాడిని మంచి పనులు చేయకుండా ఆపమని ఈ రాజు. ప్రపంచం అంతా దొంగ నా కొడుకు, నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. అండ్ ఈ ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసే మ్యాన్ కి పురిటి నొప్పులు వస్తాయి. ఎందుకురా అంటే 25 ఏళ్ళు బ్యాక్ అనమాట. ఒక ఆవిడికి పెయిన్స్ వచ్చి సత్యానికి అంటది. బట్ అదే టైం కి ఈ బాబా ఏం చేస్తాడు, 12 గంటలకు పుడితే కల్కి అవుతాడు. సో నక్షత్రాలు మండలాలు అన్ని నాకు తెలుసు కాబట్టి వాడు కల్కి అవుతాడు. కానీ ఆయన ప్రిడిక్షన్ తప్పు అవుద్ది. 5 నిమిషాలు ముందు పుడతాడు ఈ పిల్లడు. అందుకని చెప్పి మాట మార్చేస్తాడు. వీడు 5 నిమిషాలు ముందు పుట్టాడు కాబట్టి వీడు సత్యయుగాన్ని తీసుకొస్తాడు. వీడి పేరు సత్యభామ, ఉట్టి సత్య. అదేంటండి అమ్మాయి పేరు పెట్టారు? మూసుకోవే, నా మాటే శాసనం. కట్టుపన్న బానిసల హ్యాండ్స్ బ్యాక్ టు ప్రెసెంట్. చిత్ర విచిత్రమైన మ్యూజిక్, పాత సినిమాలో లాగా సెటప్. బట్ వాకీ టాకీలో క్రూరమైన ఖైదీలన్నీ సెంట్రల్ జైల్ కి షిఫ్ట్ చేస్తున్నారు అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే డైపర్ ని 20 రోజులు వాడారంట. ఇప్పుడు 20 రోజులు వాడితే డైపర్ కలర్ ఏమవుతుంది గెస్ చేయండి. ఇప్పుడు ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫస్ట్ చెప్పినోడికి చాక్లెట్ ఇస్తా. తినే చాక్లెటేరా బాబు, వాడేది కాదు. సో ఆ ఖైదీల్ని తీసుకెళ్లడానికి అపరిచితుడు వస్తాడు. పోలీసులను కొట్టేసి వాళ్ళ కార్లు బోల్తా కొట్టించేసి ఇప్పుడు ప్రిజనర్స్ ని తీసుకెళ్లి తన జైల్లో వేస్తాడు. మర్చిపోయా, ఇతను అపరిచితుడు కాదు, అపరిచితుడులో వేషం వేసుకున్న ఉపేంద్ర అనే. అండ్ అప్పుడే ఫ్రెష్ గా తీసుకొచ్చిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెడతాడు పిల్లోడి ముందు. మీలో ఎవరు కోటీశ్వరుడు ఆడదాబా? రే పంతులు చెప్పరా, నీ తల మీద జుట్టు ఎలా పెరుగుతుంది? నీ సినిమా హిట్ ఎప్పుడు అవుతుందో చెప్పు, నేను చెప్తా. Emotional, damn it. సో టీచర్ ని కొట్టి ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. స్వార్థం మంచిదా చెడ్డదా? నో బ్రో, బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. అయితే పరోపకారం ఇదం శరీరం అని మళ్ళీ ఆ పొంతులు అంటాడు. కొట్టి రాంగ్ ఆన్సర్ అని అంటాడు మనోడు. నాకు ఈ సౌండ్ అంటే ఇష్టం, కొట్టించుకో అని చెప్పి 4-5 కొడతాడు. ఇదే క్వశ్చన్ ఆ పిల్లోడ్ డాడీని అడిగితే వాడేమంటాడు, అవును నేను స్వార్థపరుండే, నేను కామిష్నే, ఇంకో దాన్ని ఉంచుకున్నా, నీకు ఆ విషయం తెలుసా అంటాడు. అంటే మళ్ళీ కొట్టి రూమ్ లోకి వెళ్ళిపో అంటాడు. బట్ మమ్మీ చాలా మంచిదన్నమాట. షీ టర్న్స్ గుడ్. షీ కూడా లోపలికి గోతది. ఇప్పుడు ఆ పిల్లోడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని హితపోత చేస్తాడు. ఒరే కొడక, ఫ్యామిలీ స్టార్ అవ్వకు, కత్తితో నరుకు, కమర్షియల్ స్టార్ అవ్వు, ఫేమస్ అవ్వు, ఫేమస్ రామ్లా బతుకు, సంకల్ నాకించుకో ఫ్యాన్స్ తో, బికమ్ ఏ బ్యాడ్ గై. 2000 years later. వర్కింగ్ అవర్స్ అందరూ పని చేసుకుంటుంటే నువ్వేం ఖాళీ కూర్చున్నావు? చేయడానికి ఏం పని లేదు, అందుకే ఖాళీగా కూర్చున్నాను. పని లేదా? 90 crores -1. God is great. ఇప్పుడు సత్య తనని లవ్ చేసే పిల్ల షాప్ కి వెళ్తాడు. బట్ ఆవిడ ఆయనకి భయపడి దాక్కుంటా ఉంటది. ఎందుకనా అంటే ఉపేంద్ర పాత సినిమాలు చూసింది అప్పుడే, అంతే, అందుకే భయపడింది. బట్ అదే టైం కి బాడీలో ఉన్న బ్రెయిన్లెస్ గైస్ వస్తారు మన ఆయన దగ్గరికి. హూ వాస్ సెంట్ బై ద కింగ్ టు కిల్ ఉప్పి. కానీ మనోడు ఏం చేస్తాడు తెలుసా, వాడి చెవి దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తాడు. ఏం చెప్పావు భయ్యా అంటే సత్యం చెప్పాను అంటాడు. ఇప్పుడు ఆ సత్యం ఏంటి, అగ్గి పెట్టి మచ్చ లుంగిలో ఉంది. ఇప్పుడు ఈ బాడీ ఉన్న బాడీ గార్డ్ గారు ఏం చేస్తారు, రాజు దగ్గరికి వెళ్ళి, రే రాజు, పుష్పకి స్కోలియోసిస్ ఉంది. ఓకే, కానీ తనకి జుట్టుకి రంగు వేసుకో ఉన్నాడు. నువ్వు వేసుకున్నట్టు నువ్వు పుష్పరాజు అయిపోతావు అంటారు. అంతే, ఈ రాజుకి మళ్ళీ కోపం వచ్చి సత్యాన్ని వేసేయమని చెప్పి ఫోన్ చేసి చెప్తాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఆ రోజు రాత్రి లవర్స్ పార్క్ దగ్గర పెప్సోడెంట్లు నాకుతా ఉంటారు అందరూ. మళ్ళీ ఉప్పి అపరిచితుడు లాగా వచ్చి రెడీ అయిన అందరినీ చంపేస్తాడు. అంటే ఇప్పుడు అక్కడ ఉండే గర్ల్స్ ని, అంటే మన వేసియాలని వేయకుండా వాళ్ళ ప్లేస్ కి తీసుకెళ్తాడు. మనం సమాజాన్ని మారుద్దాం, మీ కొంపల్లో కూర్చొని వేరే వాళ్ళ కొంపలు కూర్చోడం కాదు, ఐ విల్ హెల్ప్ యూ, లెట్స్ మేక్ దిస్ వరల్డ్ ఎ బెటర్ ప్లేస్ అని చెప్పి వెల్డింగ్ పనికి వెళ్ళిపోతాడు. ఇక్కడ సత్యాన్ని వేసేయడానికి మనుషులు వస్తే వాళ్ళని కూడా అపరిచితుడు గెటప్ వేసుకొని చంపేస్తాడు. లాస్ట్ లో ఒకడిని వేస్తూ
ఐ మీన్ పొడుస్తూ. అరే ఏమన్నా డబల్ మీనింగ్ అనిపిస్తుందిరా మీకు ఇది? లేదు కదా. అంటే మనోడిని చంపడానికి వచ్చినోడిని కత్తితో పొడుస్తూ అలా స్లో మోషన్ లో నరుకుతూ వెనక్కి తిరిగితే డాడీ చూస్తాడు. ఈయన కామ్ గా ఉండకుండా, ఏంటి డాడీ నేనే కల్కి 2898 డాడీ వెళ్ళి వెబ్ క్యాన్ ఆన్ చేసుకుని ఉచ్చపోసుకొని అందరికి ఓన్లీ ఫ్యాన్స్ అకౌంట్ లో చెప్పేస్తాడు, హే గైస్ కల్కి వచ్చేసాడు, నా కొడుకే వాడు, నా కొడుకే, లెట్స్ గో, గుడికెట్టండి వెళ్ళి, ఓకేనా? అండ్ ఆ సత్యాన్ని లవ్ చేసే పిల్ల హ్యాపీనెస్ లో టపాసులు బంచి పెడుతుంది. ఒక జాతర సీక్వెన్స్ లో ప్రిపేర్ చేస్తారు కల్కిని వచ్చి. ఇప్పుడు కల్కి ఒక డైలాగ్ చెప్తాడు, జరుగుతుంది జరుగుతుంది, అవును స్వామి జరుగుతుంది, తప్పు జరుగుతుంది, తప్పు జరుగుతుంది, సో జరుగుతుంది జరుగుతుంది అని చెప్పి అందరినీ జరగండి 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 అంటూ వెళ్ళిపోతాడు. ఎక్కడికి అబ్బాయి ఎంత తొందరగా పోతున్నాడంటే ఆ రాజు ఇంటికి వెళ్తాడు. ఏ మ్యాన్ యు ఆర్ బ్యాకూఫ్, సో నేను సెంట్రల్ సామ్రాట్ చేస్తా, నువ్వు తడిగొడ్డేసుకొని పడుకో. కట్ చేస్తే మమ్మీని తీసుకొని బానిసల కొంపకి వెళ్తాడు. ఎందుకురా అంటే పోకిరి మాదిరి ట్విస్ట్. ఇప్పుడు డబల్ యాక్షన్ అన్నమాట. సత్య వేరు, అపరిచితుడు వేరు. ఈయన సత్య కాదు, ఈ జైల్లో ఉండేవాడు సత్య. ఈ కల్కి ఎవడరా అంటే సత్య తమ్ముడు అనమాట. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు మళ్ళీ. ఫ్లాష్ బ్యాక్. మన అమ్మ ప్రకృతి పచ్చగా డాన్స్ చేస్తుంటే జనాల్లో మైనింగ్ చేసి పోచింగ్ చేసి మమ్మీని సామూహిక రేప్ చేశారు. మమ్మీకి పెరాలసిస్ వచ్చింది. End of flashback. 11:15 నేను 12:00 పుట్టా అని చెప్పి వెళ్ళిపోతాడు. నన్ను ఆఫ్ఘనిస్తాన్ నోడు తన రష్యన్ అండ్ యుఎస్ఏ వైఫ్స్ తీసుకెళ్లిపోయారా. మనం టెన్స్ కాబట్టి నాతో ఎర్రి పుస్కి పనులు చేపించి దొంగతనాలు చేపించి ఆ డబ్బులు యుఎస్ఏ రష్యన్ గర్ల్స్ తీసుకెళ్లిపోయారు. ఇసుక్కొని ఆఫ్ఘనిస్తాన్ నోడు అంత కల్కిని నేనే అని చెప్పి నెత్తులు పగలగొట్టి మరీ బతకమన్నాడు. సో వీడికి అర్థం కాక వాడినైతే పగలగొడతాడు. ఇప్పుడు ఇద్దరు డిబేట్ అన్నమాట. నేను ప్రశాంతమైన సమాజాన్ని నిర్మిస్తున్న తమ్ముడు అంది సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నా, మూసుకోరా మంచోడా, నేను బయట కల్కి, సో నా ఇష్టం వచ్చినట్టు ఈ సమాజాన్ని నాశనం చేస్తా అంటాడు. అలా చేయకు తమ్ముడు, నేను నాపేస్తా. దమ్ముంటే పట్టుకోరా షెకావత, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. ఇప్పుడు తనలో తనే మాట్లాడుకుంటూ ఫస్ట్ కట్లు ఇప్పేసుకుంటాడు. అక్కడ ఆ లాక్ తీయడానికి చాలా తాళాలు ఉంటాయి. ఒక కీ తీసుకొని లాక్ ఓపెన్ చేయకుండా ఆ సెట్ బోల్డ్లన్నీ తీసేస్తాడు తెలివైనోడు. కల్కి దర్శనం కోసం జనాలు వస్తే జోకర్ అంకుల్ వచ్చి కమాన్ 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 దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళిపోండి అంటాడు. పనికి మాలిన జనం క్యూలో కట్టి కోయ్ కోయ్ అంటారు. ఇప్పుడు దర్శనం కోసం చూస్తే ఆడ ఫోటో ప్లేస్ లో అద్దం ఉంటది, ప్రసాదం ప్లేస్ లో పెన్న ఉంటది. చెత్త మనుషులు చెత్త బతుకులు. స్టిల్ పీపుల్ బిలీవ్స్ కల్కి బాయ్స్. అదే మ్యాజిక్. చాలా కష్టపడి సత్య ఆ నుంచి తప్పించుకుంటా ఉంటాడు. ఈ రాజుకి అమ్మాయిలను అలవాటు చేస్తాడు మన కల్కి గారు. చేపించి కామంగా ఉంటాడు. ఫోటోలు వీడియోలు తీసి అప్లోడ్ చేస్తా ఉంటాడు. ఎక్కడ అంటే క్లౌడ్ లో, ఓకేనా, గూగుల్ క్లౌడ్ లో. కోకా కోలా ఇక్కడేమో మహాయుద్ధంలో గెలవడానికి 3 నేసేయాలని చెప్పి రాజు చెప్తాడు. సో కల్కి ఈజ్ ఆన్ ఎ ఫైట్. ఈ సత్య మత్తులో తుల్లిపోతూ ఉంటాడు. పోటీలో ఆ 3 కలిసి కల్కిని సావబాదేస్తారు. ఇంకో పక్కేమో న్యూస్ ఛానల్ వాళ్ళు ఎవడు గెలుస్తాడా ఎవడు ఓడిపోతాడా అని డిబేట్లు చేస్తారు. కామెడీ ఏంటంటే మాస్క్ లో ఉండేవాళ్ళు, అంటే ఒకవేళ మీకు ఈ మాస్కులు చూసి ఏదైనా గుర్తొస్తుంటే కంగ్రాచులేషన్స్, యు ఆర్ సర్టిఫైడ్ పోరంబోకు. ఎంత డిబేట్ జరుగుతుంటే ఆ మాస్క్ లో ఎందుకు గమనించావరా నువ్వు? పక్కన పెట్టేస్తే ఈ న్యూస్ వాళ్ళు గొడవ జరిగే ప్లేస్ కి వెళ్ళి కూడా రికార్డ్ చేస్తారు ఫుటేజ్. అండ్ నౌ ఇట్స్ జడ్జ్మెంట్ డే. జనాలందరూ విల్లాలో నుంచి బయటకు వస్తారు. వాళ్ళతో ఒకడు, రాయ్ తెలివి లేని వాళ్ళారా, మనం అంతా కలిసి మనకు నచ్చిన ఒక పనుని పెట్టుకుందాం, వాడు మనల్ని మేనేజ్ చేస్తాడు. బట్ అతి తెలివి పీపుల్ చూసెస్ దేర్ లీడర్, నన్ అదర్ దాన్ కల్కి మహారాజ్. సో కల్కి లీడర్ అయిపోతాడు, బుర్రలేని జనాలకి రాజు అయిపోతాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అండ్ ఈ బ్రెయిన్ లాంటి కేవ్ లోపల సత్య ఈ గోలంతా చూసి నా కొడుకుల్ని ఎవడో మార్చలేడు అని అంటాడు. టీవీలో ఏమో కల్కి వచ్చి కులం మతం ఉండాలి, అందరికీ కుల పిచ్చి ఉండాలి, నాకు ఉంది, నా కులం ఏంటో తెలుసా, కామెంట్ చేస్తా చూడండి కింద అంటాడు. అన్నట్టు అడగడం మర్చిపోయాను, మీ కులం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పి నన్ను బూతులు తిట్టండి. సారీ. టీవీ చూసి హ్యాపీగా ఉన్న కల్కి చెవుల్లో ఈ గోగుల్స్ పాప వచ్చి సువార్త వదులుద్ది. పాయింట్ కి అహే మతలబ్. సత్య గొడవలు జరిగే ప్లేస్ కి పోయి అందరిని మార్చేస్తాడు మంచిగా. బట్ కల్కి వచ్చి నాది పెద్దది, నీది చిన్నది, వాడిది పెద్దది, సో నాది పెద్దది కాబట్టి నాన్నే నమ్మాలి అని అంటాడు. హార్ట్ లో హోల్ పడింది. సాంగ్ అవగానే సత్య ఫైనల్ గా అందరిని మంచిగా మార్చేసినట్టుంటాడు. బట్ ఈ జోకర్ ఏమో మామీకి విఆర్ లో పింక్ యుగం ని చూపిస్తాడు, విచ్ వాస్ క్రియేటెడ్ బై సత్య. సో ఇది కల్కి చూసి జోకర్ ని జూకు నాగిచ్చేస్తాడు, కత్తితో పొడి చేస్తాడు. ఇప్పుడు అంతా హ్యాపీగా ఉండే ప్లేస్ లోకి కల్కి పోయి నీ కులం ఏంట్రా, నీ మతం ఏంట్రా, నీ జాతి ఏంట్రా అని గొడవలు పెడతాడు. సో తెలిసిందేగా జనాలు కల్కి మాటలు విని సత్యాన్ని కార్నర్ చేస్తారు. కల్కి ఒక కార్పెట్ లో అన్ని మతాలు కులాలు కలిపి ఒక ఇది చేస్తాడు. అండ్ దాన్ని తొక్కమంటే సత్య తొక్కడానికి వెళ్తాడు.
సో సత్య మంచిగా అందరూ ఒకటే, మనమంతా ఒకటే అని చెప్పడానికి తొక్కబోతుంటే మిగతా వాళ్ళంతా కలిసి రాళ్ళతో కొట్టి సత్యాన్ని చంపేస్తారు. మిషన్ అకంప్లిష్డ్ ఫర్ కల్కి. ప్రపంచం అంతా దొంగ నా కొడుకు, నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. కల్కి అనుకున్నట్టే పావర్టీ పోకిరి మాదిరి హిట్ అవుద్ది. రేషన్ షాప్ అని చెప్పి ఫోన్లు కొనడం, కొంచెం ఫుడ్ ఇస్తారు రేషన్ అని చెప్పి. కటిక దరిద్రంలో బతుకుతున్నా కూడా ఇంటర్నెట్ కి బానిసలు అవుతారు జనాలంతా. మంచి మాట్లాడేవాడిని పై నుంచి కిందకు దోసేస్తారు, చెడు మాట్లాడేవాడిని కింద నుంచి పైకి తీసుకెళ్లిపోతారు. జాతి నంబర్ ని పిల్లలకు ముద్ర వేయించుకోవాలంటారు. అంటే ఇప్పుడు మాల్నరిష్డ్ పిల్లలకి పిల్లలు ఉండవు కదండి, వాళ్ళకెలా? సర్లే అని ఒకడు జనం కోసం గొంతెత్తితే వాడికి అందరూ సపోర్టింగ్ చేస్తారు. అదుకో వాడే మన లీడర్. ఆ రాజేమో అడుక్కునే స్టేజ్ కి దిగజారిపోతాడు. ప్రకృతిని నాశనం చేసిన జనాన్ని నాశనం చేసా, చూడు 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 అని మమ్మీకి చూపిస్తాడు. ప్రొటెస్ట్ చేయడానికి వచ్చిన జనాల పిర్రల మీద కలుస్తా ఉంటాడు మన కల్కి విత్ మషీన్ గన్. అంతా ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అంతే, సినిమాలో సినిమా స్టోరీ అయిపోయింది. బట్ ఇలా అవ్వకూడదు అని చెప్పి పేపర్లు ఇసిరేస్తాడు. కానీ ఉప్పికి కల్కి క్యారెక్టర్ బయటకు వచ్చి డిబేట్ చేసుకుంటా ఉంటారు. ఏ డైరెక్టర్, కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. ఇదే కరెక్ట్ స్టోరీ. పోరా, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై సబ్స్క్రైబర్స్ అని ఉప్పి అంటాడు. ఇప్పుడు కల్కి ఉప్పికి ఈతపోత చేస్తుంది. బట్ ఉప్పి వెండవు. ఎందుకు వెండ అంటే ఆయన అంతే, ఆయన ఉపేంద్ర అండి అని అట్టే చేస్తాడు. సో ఇప్పుడు నిప్పులో పడేస్తాడు. దాని అంకులు చదువుతా ఉంటాడు. సో పాయింట్ ఏంటంటే ఆ సినిమాలో ఉండేది రియల్ స్టోరీ. జనాలకి ఫోకస్ అంటే నిజం అని చూపించడానికి అంతే. సో దేర్ ఎండ్స్ ద మూవీ కాల్డ్ UI. మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్. రికార్డులు తిరిగేస్తుంది. అమ్మ బాబాయ్, మ్యూజిక్ మైసో పిచ్చెక్కించారు. ఇది చాలా హైయెస్ట్ ఇది. చూసారా ఎలా అయిపించానో? సో నా తల బద్దలైపోయేలా ఉంది. తొందరగా 5K లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసేయండి. ఈ 2 లోపల 100K సబ్స్క్రైబర్స్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సెకండ్ సెటప్ అందరికి మా ఛానల్ షేర్ చేస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉంటారు కలిసి. వసుదైవ కుటుంబకైపోద్ది. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. ఇట్లో మీ హర్షవర్ధన్. బాయ్. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో